దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో భాగంగా సెప్టెంబర్ 12వ తేదీన ఇండియా ఏ, ఇండియా డి జట్ల మధ్య ఒక మ్యాచ్, ఇండియా బి, ఇండియా సి జట్ల మధ్య ఒక మ్యాచ్ ప్రారంభమైంది. ఈ రెండు మ్యాచ్ల్లో కొంతమంది ఆటగాళ్లు అదరగొట్టారు. క్లిష్ట సమయంలో ఇండియా ఏ జట్టులోని షామ్స్ ములానీ, టైలెండర్స్ల సాయంతో ఒంటరి పోరాటం చేసి అద్భుతంగా బ్యాటింగ్ చేయగా, ఇండియా సి తరపున ఇషాన్ కిషన్ సెంచరీతో తనపై వస్తున్న విమర్శలకు సరైన సమాధానం చెప్పాడు. అలా ఇద్దరు బ్యాటర్లు మొదటి రోజు ఆటలో స్టార్స్ ఆఫ్ ది డేగా నిలిచారు. చాలా కాలం నుండి బెంచ్కే పరిమితమైన సంజు శాంసన్కు ఇండియా డి తరపున ఆడే అవకాశం దక్కింది. మరి ఈ అవకాశాన్ని ఏ మేరకు ఉపయోగించుకుంటాడో వేచి చూడాలి. ఇక బంగ్లాదేశ్ మొదటి టెస్టుకు ఎంపికైన గిల్, కేఎల్ రాహుల్, పంత్తో పాటు ఎంపికైన మిగతా ఆటగాళ్లు ప్రాక్టీస్ నిమిత్తం దులీప్ ట్రోఫీకి దూరమయ్యారు. ముందుగా ఇండియా ఏ, ఇండియా డి మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే, ఈ మ్యాచ్లో ఇండియా డి జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. ఇండియా ఏ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్గా వ్యవహరించగా, ఇండియా డి జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించాడు. మొదట బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగిన ఇండియా ఏ జట్టుకు ఆరంభంలో ఏమాత్రం కలిసి రాలేదు. ఓపెనర్లు మాత్రం సింగ్, మయాంక్ అగర్వాల్ ఇద్దరూ కూడా 7 పరుగులకు అవుట్ అయ్యారు. వన్ డౌన్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 4వ స్థానంలో వచ్చిన రియాన్ పరాగ్ మాత్రం దూకుడుగా ఆడుతూ 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 5వ స్థానంలో వచ్చిన రావత్ 15 పరుగులకే ఎగిరిపోయాడు. టెస్ట్ ఫార్మాట్కు తగ్గట్లు ఏ బ్యాట్స్మెన్ కూడా ఇండియా ఏ జట్టులో ఆడలేకపోవడంతో ఆ జట్టు 93 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వికెట్ కీపర్ కుమార్ కుషాగ్రా, షామ్స్ ములానీ ఇద్దరూ కలిసి 6వ వికెట్కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 28 పరుగులు చేశాక కుమార్ కుషాగ్రా అవుట్ అవ్వగా, ములానీ మాత్రం తన సూపర్ బ్యాటింగ్తో ఆ తర్వాత కూడా ఆకట్టుకున్నాడు. అతడికి తనుష్ కోటియన్ చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ కలిసి 7వ వికెట్కి 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 53 పరుగులు చేశాక తనీష్ కోటియన్ అవుట్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన టైలెండర్ ప్రసిద్ధ కృష్ణ 8 పరుగులు చేసి వెనుదిరిగాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ఏ జట్టు 8 వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసింది. ములానీ 88 పరుగులతో క్రీజులో ఉండగా, ఖలీల్ అహ్మద్ 15 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక ఇండియా బి, ఇండియా సి మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే, ఇండియా బి జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. ఇండియా సి జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరించగా, ఇండియా బి జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్గా వ్యవహరించాడు. బ్యాటింగ్కు దిగిన ఇండియా సి జట్టుకు ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 4 పరుగులు చేసిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ రిటైర్డ్ హట్గా వెనుదిరిగాడు. ప్రారంభంలో కీలక ఆటగాడు దూరమైనప్పటికీ మరో ఓపెనర్ సాయి సుదర్శన్, బ్యాట్స్మెన్ రజత్ పాటీదార్ ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 90 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి అబ్బురపరిచారు. అయితే 43 పరుగులు చేసిన తర్వాత సాయి సుదర్శన్, 40 పరుగులు చేసిన తర్వాత పాటీదార్ ఇద్దరు కూడా వెంటనే అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా ఇండియా సి జట్టుకు కష్టాలు చుట్టుముట్టాయి అని అనుకుంటుండగానే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ మరో బ్యాట్స్మెన్ బాబా రంజిత్తో కలిసి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. బాబా రంజిత్ యాంకర్ రోల్ పోషించగా, ఇషాన్ కిషన్ సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. చాలా రోజుల నుండి తనపైన వస్తున్న విమర్శలకు తన బ్యాట్ ద్వారా ఇషాన్ కిషన్ ఈ రోజు మ్యాచ్లో సమాధానం చెప్పినట్లు కనపడుతోంది. చూస్తుండగానే ఇషాన్ కిషన్ 100కు పైగా స్ట్రైక్ రేట్తో అర్ధ సెంచరీ పూర్తి చేసి ఇండియా సి జట్టు స్కోరుని కూడా భారీగా పెంచే ప్రయత్నం చేశాడు. ఇషాన్ కిషన్, బాబా ఇంద్రజిత్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ 111 పరుగులు చేసి సెంచరీ సాధించగా, ఇంద్రజిత్ 78 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ అవుట్ అవ్వగానే రిటైర్డ్ హట్ అయిన రుతురాజ్ గైక్వాడ్ తిరిగి క్రీజులోకి అడుగుపెట్టాడు. ఇంద్రజిత్ అవుట్ అయ్యాక వచ్చిన అభిషేక్ పోరెల్ కేవలం 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రుతురాజ్ మాత్రం చివరి వరకు అజేయంగా నిలిచి 46 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రిటైర్డ్ హట్ అయ్యాక కూడా రుతురాజ్ తిరిగి బ్యాటింగ్కు వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేయడం ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా సి జట్టు 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా దూసుకుపోతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.